సో, ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు అందరూ కూడా. అయితే దానికన్నా ముందు ఏంటంటే, అసలు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో, సో, వాటి వల్ల మనకు ఏవైతే పనులుంటాయో, సో, ఆ పనులేంటి? అంటే వాటి జాబ్ రోల్స్ ఏంటని జెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. దాని గురించి చెప్తానండి. ఆ తర్వాత రిజల్ట్స్ గురించి వాటి గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే అండి, జూనియర్ అసిస్టెంటు క్లెరికల్ వర్క్ ఉంటదండి ముందు. సో, ఈ క్లెరికల్ వర్క్‌లో వచ్చేసరికి ఈ ఫైల్‌లు, లేకపోతే రికార్డులు, లేకపోతే రిజిస్టర్‌లు, ఈ ఫైలింగు, ఇండెక్సింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మీరు చేయాల్సి ఉంటుందండి. ఆఫీస్ పనులన్నీ గూడా. ఇక ఆ తర్వాత ఇక కేస్ ఫైల్స్ ఉంటాయి గదా! అవి, లేకపోతే డాక్యుమెంట్సు వాటన్నిటిని గూడా భద్రపరచడం ఇలాంటివి ఉంటాయండి. సో, ఇక పాత రికార్డులను వెతకటం, సో, కాజ్ లిస్టులు తయారు జేయటం, ఇవన్నీ నోటీసులు గానివ్వండి, ఆర్డర్‌లు గానివ్వండి, వీటన్నిటిని గూడా చూసుకునేది గూడా ఈ జూనియర్ అసిస్టెంట్‌లే అనమాట. ఇక ఆ తర్వాత టైపింగు, డేటా ఎంట్రీ పనులు గూడా మీరు చేయాల్సుంటుందండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లెటర్స్ గానివ్వండి, నోటీసులు గానివ్వండి, లేపోతే ఏమన్నా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైప్ చేయటం ఇలాంటివి ఉంటాయి గదా! సో, ఈ కంప్యూటర్‌లో డేటా ఎంట్రీ చేయాల్సొచ్చినప్పుడు అది, లేపోతే ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్ ఏదైతే ఉంటాయో ఆ సిస్టమ్‌లో ఆ కోర్టు సాఫ్ట్‌వేరు వాటి వివరాలను వచ్చేసరికి అప్డేట్ చేయటం ఇలాంటివి చేయాల్సుంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ కోర్టులో పనులుంటాయి గదా! వాటికి హెల్పింగు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాయర్‌లు కోర్ట్ హాల్‌లో అవసరమైన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళకి అందజేయటం. లేకపోతే విచారణ సమయంలో వచ్చేసరికి అవసరమైతే ఈ పత్రాలను సిద్ధం చేయటం. ఇలాంటివన్నీ గూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లో ఉండటం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు టైపిస్టు, కాపీయిస్టు, ఇప్పుడు స్టెనోగ్రాఫు, కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు గదా! కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగించొచ్చు వీటిని. ఓకేనా? సో, ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఉంటారు. సో, పబ్లిక్‌తో డీలింగ్ అంటే ఇప్పుడు వాళ్ళొచ్చేసరికి ఈ అడ్వకేట్సు, ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. వాళ్ళొచ్చేసరికి అడిగిన క్వెషన్స్‌కి వీళ్ళు సమాధానం చెప్పాల్సుంటుందండి. ఇక ఆ ప్రాసెసింగ్ వివరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పాలి. ఓకేనా? ఇంకా ఆ తర్వాతొచ్చేసరికి ఈ కరస్పాండెన్స్ అంటారు. సో, కరస్పాండెన్స్‌లో వచ్చేసరికి అఫీషియల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో తయారు చేసినయి వాటిని లేపోతే ఈమెయిల్సు లేపోతే ఫోన్ కాల్సు వీటి ద్వారా జనాలకి కమ్యూనికేట్ చేయటం ఇలాంటివి గూడా జూనియర్ అసిస్టెంట్ చేయాల్సుంటుందండి. ఇక ఆ తర్వాతొచ్చేసరికి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఆఫీసరు, రిజిస్ట్రారు వీళ్ళకి వచ్చేసరికి హెల్పింగ్ చేయాల్సుంటుంది. సో, ఈ శాఖల మధ్య వచ్చేసరికి ఒకళ్ళకొకళ్ళకి మీరు వర్క్ చేయాల్సుంటుందండి. ఓవరాల్‌గా చూస్తే ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన జాబ్ రోల్స్ అయితే ఇవేనండి. మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని జెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ వాటితో పాటు వస్తాయా? విడిగా వస్తాయా? అంటే మాత్రం ఇవొచ్చేసరికి పొంగల్ హాలిడేస్ తర్వాత డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.